హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి డే అంతా నేను నా పిల్లలతో ఎలా ఉంటాయి ఏంటిదని. సండే రోజు అయితే మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయినారు. సండే మార్నింగే ఇంకా వీళ్ళకి తినిపించేస్తున్నా. ఇక్కడనైతే పాపకైతే డైలీ రాగి జావనైతే ఏదో ఒక పూటలు ఉండేటట్టు అయితే చూసుకుంటా. కొంచెం ఈ మధ్యలో రాగి జావ విత్ మనం బనానా కూడా దాంట్లో స్మాష్ చేసి పెట్టచ్చు. కాకపోతే ఈ మధ్యలో కఫ్ వస్తుంది కదా పాపకి, అందుకని చెప్పి ఓన్లీ రాగి జావనే పెడుతున్నాను అన్నట్టు. మళ్ళీ కొంచెం రాగి సంకట్లాగా కూడా చేసి అన్నం మెత్తగా వండేసి దాంట్లో రాగి కూడా బాగా ఉడకబెట్టేసి కొంచెం రాగి ముద్దలాగా చేస్తారు కదా, అట్లా కూడా పెడుతున్నా. అది కూడా ఇష్టంగానే తింటుంది పాపనైతే. కొంచెమే తింటుంది, అదే ఇక కొంచెం ఆమెకి ఇష్టమైతేనే మంచిగా తింటుంది. ఈడ మా అయ్యాన్ని కూడా తినేసిండు. మనకి కూడా కొంచెం రాగి జావ తాగిచ్చేసిన అన్నట్టు తాగేసిండు. ఈడ ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు, హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు. ఇక పాపను మా బాబు అయితే ఇద్దరు కూడా ఎట్లుంటుంది ఇక ఇద్దరితోనైతే ఇంకా రోజంతా కొంచెం కష్టమే. ఎక్కువ పడుకోదు పాపనైతే. మా ఆయనైతే కొంచెం మధ్యాహ్నం టైంలో ఎక్కువసేపు పడుకుంటాడు, ఒక 1 అవర్ 1.5 అవర్ పడుకుంటాడు. ఇక పాపనైతే ఎక్కువసేపు పడుకోదు అన్నట్టు, కొంచెం తక్కువనే పడుకుంటుంది, 1/2 అవర్ అట్లా పడుకుంటుంది. ఇక ఈడనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇద్దరినైతే ఆడిపిస్తున్నా. కొంచెం పని మధ్యాహ్నం వరకే, ఇంకా సండే రోజు ఎట్లా ఖాళీగానే ఉంటాం కదా అని చెప్పేసి కొంచెం ఆఫ్టర్నూన్ వరకే పని అయితే చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇక్కడనైతే ఇంకా బోలు కూడా తోమేటివి ఉన్నాయి అన్నట్టు, వాష్ చేసేటివి ఉన్నాయి. అవి కూడా వాష్ చేసి వంట కూడా ఒకటేసారి చేద్దామని చెప్పేసి ఇంకా వీళ్ళతో కొంచెం సేపు ఆడుకుందామని ఆడిపిస్తున్నాను అన్నట్టు వీళ్ళని అయితే. ఇక పాపనైతే వెంటనే వెనకనే వచ్చేస్తుంది. నేను ఎటైనా పోతే ఇంకా నన్ను అంటే నా డ్రెస్సును పట్టుకోను, మళ్ళీ కాళ్ళను పట్టుకొని నిలబడుతుంది అన్నట్టు. ఇక ఇక్కడ అయ్యాన్ని ఆడిపిస్తుంటే ఆడుతున్నారు. అయితే ఇద్దరు బాగానే ఆడుకుంటారు, కాకపోతే ఇంకా నిలబడుతుంది కదా, దేన్ని బట్టి దాన్ని పట్టుకొని నిలబడుతుంది. దానివల్ల ఇంకా పడిపోతుంది అన్నట్టు. కొంచెం కూర్చునేటప్పుడు అట్లా వెనక అట్లా పడిపోవడం అవుతుంది ఈ మధ్యలో అయితే. ఇంకా అందుకని చెప్పి కొంచెం వెనకనే ఉండాల్సి వస్తుంది పాపతోని. మళ్ళీ ఎక్కువసేపు వీళ్ళిద్దరు ఎక్కడ ఉండరు అన్నట్టు, హాల్లో ఉండరు, ఎటు ఉండరు. అంటే నేను ఉంటేనే ఉంటారు అన్నట్టు. ఇక అల్లరి చేస్తున్నారు ఇద్దరు అయితే. ఇక కొంచెము రోజు తొందరనే లేస్తాం కదా మార్నింగే, చలికాలం కాబట్టి అంత తొందర లేవబుద్ధి అయితే లేదు. చెట్లు అయితే అన్నీ మంచిగా వచ్చినాయి. ఇంకా కొత్త లీవ్స్ అయితే రాలే, కానీ ఇంకా పెట్టిన ఎన్ని అయితే బతికినాయి. ఇదే కొంచెం ఎల్లోయిష్ అవుతుండే ఆకులు. ఇంకా ఈ మధ్యలో కొంచెం బెటరే ఉన్నట్టు అనిపిస్తుంది. చూడాలి. మీరు కూడా ఏమైనా టిప్స్ చెప్పండి ఫ్రెండ్స్, ప్లాంట్స్ని అంటే ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటిది, ఎట్లా అంటే వాటర్ ఏమైనా మంచి వాటర్ పోయి అంటే ఏమైనా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంటని చెప్పి మీకు తెలిసిన సజెషన్స్ అయితే కామెంట్ అయితే చేయండి. ఇద్దరు ఏడుపులు స్టార్ట్ చేసిండ్రు. అంటే పాప ఆడుకుంటుంటే అయాన్ సతాయిస్తాడు, ఇంకా అయానే ఎక్కువ సతాయిస్తాడు అన్నట్టు. ఇలా రైస్ అయితే పెట్టేస్తున్నా. ఇక అందరూ మేము ముగ్గురం తినేటట్టు ఏదైనా చేసుకుందాము అని చెప్పేసి చేస్తున్నా అన్నట్టు. ఇక మార్నింగే వెళ్ళేసరికి ఇంకా నాన్ వెజ్ అట్లా ఏం లేకుండే మాకు సండే రోజు అయితే. ఇక్కడ పిల్లలకు కూడా స్నానానికి అయితే వాటర్ అయితే పెట్టేస్తున్నా. మ్యాక్సిమం నేను పాప పుట్టినప్పటి నుంచి నేను గ్యాస్ మీదనే స్నానం అయితే వాటర్ పెట్టి స్నానం చేపిస్తా. కరెంట్ వాటర్ అయితే వాడద్దు కదా చిన్నపిల్లలకి. మా ఆయనకు కూడా 2 years వరకు గ్యాస్ మీద వాటరే వాడినా అన్నట్టు. ఇంకా కరెంట్ వాటర్ అయితే వాడలే. ఇక ఇద్దరికి అంటే వాటర్ బాగా బాయిల్ చేసినాక ఇద్దరికి సరిపోతాయి. ఇద్దరికి ఒకటేసారి కలిపించేసి స్నానం అయితే చేపించేస్తున్నా. ఇది ఇంకా చూస్తే క్యారెట్లు ఒక్కటే, ఆలు ఇంకా ఆనియన్స్ అవే ఉండే, ఒక ఎగ్ ఉండే ఫ్రెండ్స్. ఇక అంతా మిక్స్ చేసి ఒక ఫ్రైడ్ రైస్ లాగా చేసేసుకుందాము అని చెప్పేసి చేస్తున్నా ఇక్కడనైతే. ఇక వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. పాపకు కూడా పెద్ద క్యారెట్ ముక్కనే ఇచ్చిన. ఆమెకి టీత్ ఇంకా రాలేదు, కాకపోతే అవి కొంచెం ఇట్లా దురద పెడతా ఉంటాయి కదా వాళ్ళకి, అందుకని చెప్పేసి ఇంకా ఇద్దరు ఆమె కొంచెం నోట్లో ఏదైనా ఉంటేనే ఆగుతుంది. ఇక అందుకని చెప్పేసి ఇచ్చిన. వాళ్ళిద్దరు ఇక తింటున్నారు. నేనైతే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా. ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా తినాలని అనిపించకపోతే ఈ రెసిపీ అయితే డెఫినెట్గా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. క్యారెట్లు అయితే తురిమేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ను ఒక పొటాటో అన్నట్టు, ఒక ఎగ్ 1 or 2 3 eggs కూడా అట్లా రైస్ క్వాంటిటీని బట్టి మళ్ళీ మనుషులను బట్టి ఎగ్స్ క్వాంటిటీ అయితే పెంచుకోండి. మాకైతే ఒకటే ఎగ్ ఉండే ఇంట్లోనైతే, ఇంకా ఎగ్తోనే అడ్జస్ట్ అయినాం అన్నట్టు. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేయాలి, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కదా అట్లా ఫ్రై చేయాలి, అయితే టేస్ట్ అయితే బాగుంటుంది.
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత పొటాటో మళ్ళీ తురిమిన క్యారెట్ అవన్నీ మగ్గిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ కారం అన్నట్టు రుచికి తగ్గట్టు కారం అయితే వేయండి. మా ఆయన అయితే ఎక్కువ స్పైసీ తినడు, అందుకని చెప్పి ఇంకా నేను చూసి కొంచెమే వేసిన. ఇలా పాపకు కూడా అంటే కారం లేకుండా ఫస్ట్ పాపకు తీసేసిన అన్నట్టు. కొంచెం తింటుంది, ఎక్కువనైతే తినది, కొంచెం కొంచెం తింటుంది అన్నము. ఇంకా కొంచెం ఉగ్గు అన్నము మళ్ళీ స్మాష్ చేస్తున్న పప్పు, మనము పప్పు అయినా పాలకూర పప్పు అయినా అట్లా రైస్లో వేసేసి బాగా మెత్తగా ఉడకబెట్టేసి స్మాష్ చేసేస్తున్నాను అన్నట్టు. ఎప్పుడైనా మీ అంటే పాప ఏం తింటుంది ఏంది అనేది వీడియో ఎవరైనా కామెంట్ చేసినైతే చేస్తా డెఫినెట్గా. ఒకరిద్దరు అడిగినారు కానీ చేయమని చెప్పేసి ఇంకా నార్మల్గా వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ పెట్టేసిన అన్నట్టు ఏం పెడుతున్నాయింది. మళ్ళీ ఈ వీడియో కింద ఎవరైనా కామెంట్ చేస్తే నేనైతే డెఫినెట్గా చేస్తా పాపకి ఏం ఫుడ్ పెడుతున్నాయంటని. ఎక్కువ ట్రైస్ అయితే అంటే ఎక్కువ వేరే డిఫరెంట్ ఫుడ్ అయితే ఏం పెడతలేను. ఇంకా ఇప్పుడే తినడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ పాప కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తింటుంది, ఇక అందుకని చెప్పేసి మెల్లగానైతే ఎప్పుడు రైస్ అయితే స్టార్ట్ చేయాలి వాళ్ళకి. 9 months స్టార్ట్ అయినాయి కదా, ఎగ్స్ రైస్ అవన్నీ కూడా కొంచెం ఎగ్ కూడా 9th month నుంచి చికెన్ అట్లా కూడా పెట్టచ్చు అన్నట్టు. ఇక అందుకనే ఇంకా 30 వెళ్తేనేమో 9 months స్టార్ట్ అవుతాయి కదా పాపకి, ఇంకా అప్పటి నుంచి పెట్టడం అయితే స్టార్ట్ చేస్తాం. మొన్న ఎవరో వీడియో కిందనైతే ఇంకా అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడిగినారు. మాదైతే అరేంజ్ మ్యారేజే ఫ్రెండ్స్, లవ్ మ్యారేజ్ అయితే కాదు. అంటే లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజే అని చెప్తున్నా. ఇట్లా మ్యాచ్ చూసిన తర్వాత వితిన్ ఒక 3 monthsలోనే మాది ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అవన్నీ అయిపోయినాయి అన్నట్టు. ఎక్కువ టైం కూడా అంటే మధ్యలో గ్యాప్ అయితే ఎక్కువ కూడా రాలే. ఒక 3 monthsలోనే పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ ప్లస్ మ్యారేజ్ అట్లా అయిపోయినుండే అన్నట్టు. తర్వాత ఇంక 2 పిల్లలు అట్లా అయిపోయింది మాదైతే. ఇంకా ఇక్కడనైతే చేసేస్తున్నా 2 పిల్లలతోనైతే. ఎవరైనా అయితే ఇట్లా పిల్లలు సేమ్ పాప ఏజ్ ఉన్న వాళ్ళే ఉంటారు కదా, మొన్న పాప నిలబడిన వీడియో పెడితే దాని కింద కూడా అక్క మా పాప నిల్చుంటలేదు అది ఇది అని చెప్పి ఒక 2-3 సార్లనైతే ఇట్లా కామెంట్స్ వచ్చినాయి. అయితే ఎవరి పిల్లల గ్రోత్ వాళ్ళకు ఉంటుంది, అయితే మనం వేరే వాళ్ళతోనే కంపారిజన్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మా ఆయనే లేట్గా వాని మైల్ స్టోన్సే లేట్గా ఉండే, ఇంకో పాప ఫాస్ట్గా ఉన్నాయి అన్నట్టు. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారు, అంటే ఇంకొక పిల్లలతో కంపారిజన్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు గ్రోత్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ ఇమ్యూనిటీ పవరు ప్లస్ ఫుడ్ ఎట్లా తీసుకుంటారు ఏంది, మళ్ళీ మన పాలపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. కొంచెం మెల్లగానైనా అంటే మైల్ స్టోన్స్ అన్నిటి క్రాస్ అవుతారు. ఇంకా మెల్లగా నిదానంగా నడిచే వాళ్ళు కూడా ఉంటారు, 15 నెలల్లో 20 నెలల్లో నడిచే వాళ్ళు కూడా ఉంటారు, నిల్చొని నడిచే వాళ్ళు మెల్లగా నడుస్తారు. ఇంకా మా పాప ఫాస్ట్ ఉందని చెప్పి అందరూ ఫాస్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. అయ్యానే లేట్గా నడిచిండు, ఇంకా పాప ఫాస్ట్ ఉంది. కొంచెం అమ్మాయిలు ఫాస్ట్ అని అంటారు కదా, ఇంకా మన దాక్షాయని అయితే ఇంకొంచెం ఫాస్ట్గా ఉన్నది అన్నట్టు. ఇక మాటలు అయితే కొందరికి 2 yearsలో వస్తాయి. మా ఆయనకి అయితే 2 yearsలో వచ్చినాయి. 2 years కంటే ముందు జస్ట్ అమ్మ నాన్న అట్లా అనేటోడు అంతే, ఎక్కువ మాటలు అయితే రాలేదు. తాత ఈ బేసిక్ వర్డ్స్ ఉంటాయి కదా 2 letters అవే మాట్లాడుతుండే. ఇక 2 years సెకండ్ బర్త్డే అయిపోయిన తర్వాతనే మా ఆయన అయితే మంచిగా మాట్లాడిండు అన్నట్టు. అప్పుడు కూడా అందరు అంటుండే ఇంకా మాటలు అంటే లేట్గా మాట్లాడుతున్నాడు, వస్తాయి రావు అది ఇది అని చెప్పేసి అన్నారు. ఇక కొంచెం మనకు బాధ అనిపిస్తుంది, అనే మాటలు రావేమో అది ఇది అని అనిపిస్తుంది, కానీ ఇక వస్తాయి ఫ్రెండ్స్. ఎండ్ ఆఫ్ ద డే మనకు వస్తాయి, అంటే వాళ్ళ నాలుక తిరిగితే వస్తాయి. ఇంకా వీళ్ళతో అస్సలకి కంపేర్ చేయొద్దు మనము, అంటే వీళ్ళ టైంని బట్టి వాళ్ళ డెవలప్ గ్రోత్ని బట్టి. మా ఆయన అయితే ఎట్లా సతాయిస్తుండో చూడండి, వాయిస్ ఓవర్ ఇస్తుంటే పెద్ద ఆకలి వస్తున్నాడు. మా వాయిస్ ఓవర్ ఇద్దామనంటే పాప పడుకుందని చెప్పి ఇచ్చేద్దామని చెప్పి ఇస్తున్నాయి. ఈ మధ్యలో అసలు వీడియోలు అన్నీ లేట్ అయిపోతున్నాయి పోస్ట్ చేద్దామంటే కూడా. ఇట్లనే ఇట్లా మా హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది అని అంటే ఇంక ఆయన సపోర్ట్ మాటల వరకే ఉంటుంది అన్నట్టు. ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా ఏదైనా వీడియోలో ఎడిట్ చేసుకుంటా అని అంటే ఇంకా నా పని నేనే చేసుకోవాలి. అంటే పిల్లలను చూసుకుంటా ఇటు వాళ్ళని ఇద్దరిని ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేసుకొని నా పని నేను చేసుకోవాలన్నట్టు ఇట్లుంటుంది. ఇంకా వీళ్ళతోనైతే అసలు టైమే ఉండదు ఫ్రెండ్స్. మళ్ళీ నైట్ ఇద్దామంటే ఇంకా నైట్ వీళ్ళు పడుకునేసరికి 11:30 అట్లా అయిపోతుంది, 11:30 12 అవుతుంది. ఇంకా నైట్ ఇంక నేను ఏమి ఇస్తా చెప్పండి.
మళ్ళీ ఏదైనా ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా పడుతుంది. ఏం మాట్లాడాలి ఏంటిదని చూసుకొని అంత చేసేసరికి చాలా టైం పడుతుంది కదా. మళ్ళీ ఒకసారి ఏమో అట్లా ట్రై చేసిన ఫ్రెండ్స్, అంటే నైట్ వీళ్ళు పడుకున్నాక చేసినాక నాకు నిద్రపోతే కూడా ఆ మాట్లాడిన మాటలే మళ్ళీ గుర్తొస్తా ఉన్నాయి. అరే ఇట్లా చెప్తే బాగుండు, అట్లా చెప్తే బాగుండు అని చెప్పేసి మళ్ళీ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది అన్నట్టు. అందుకని చెప్పి ఇంకా నైట్ టైం ఇవ్వడం మానేసిన, డే టైంలోనే ఎప్పుడైనా పాప పడుకున్నప్పుడైనా ఇక ఎప్పుడైనా టైం చూసుకుని అట్లా ఇవ్వడం అయితే స్టార్ట్ చేసిన. ఇంకా ఈ మధ్యలో అయితే బాగా లేట్ అయిపోతున్నాయి వీడియోస్ అయితే. మళ్ళీ ఏదైనా అంటే షూట్ అయినా ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికైనా ఈ మా ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేకుండే, ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు. అందుకని చెప్పి ఇంకా ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడాలు ఇవన్నీ కూడా. మళ్ళీ పాప ఎక్కువసేపు పడుకోదు ఫ్రెండ్స్, అసలు మస్తు తక్కువసేపు పడుకుంటుంది డే టైంలోనైతే. ఇంకా పెరుగుతుంది కదా, ఇక మళ్ళీ ఇంట్లో పని చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చడం అవంతా కూడా కొంచెం కష్టమైపోయింది. ఇంక ఇప్పుడు అయితే ఇస్తుంటే మా ఆయన అయితే ఒక 10-20 సార్లు వచ్చిన మధ్యలో అయితే ఇంకా వీడియో ఆపుకుంటా చేసుకుంటా. ఈ మధ్యలో ఫ్లో కూడా మిస్ అయిపోతుంది కదా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. వాడు ఆడుకుంటా అని చెప్తేనే ఇంకా ఆడుకుంటున్నాడు. వానికి స్నాక్స్ ఇట్లా మిల్క్ అంతా తాగేసిండు అన్నట్టు. ఇక పాప ఇప్పుడే పడుకుంది, ఇంక ఇచ్చేద్దాం వాయిస్ ఓవర్ అని చెప్పేసి ఇస్తున్నా అన్నట్టు. ఇంకా మధ్యాహ్నం వీళ్ళు పడుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా. మా ఆయన పడుకున్నాడు, పాప లేచేసింది. ఇట్లుంటుంది వీళ్ళిద్దరు అయితే. కొంచెం సేపు పడుకుందామని అంటే అసలు పడుకోనియరు. మధ్యాహ్నం అయితే ఒకళ్ళు పడుకుంటారు, ఇంకొకరు లేస్తారు వితిన్ ఒక 5 minutesలో. ఫ్రెండ్స్ ఇద్దరు పడుకున్నారు కదా అమ్మయ్య అని అనుకుంటాం కదా మనం, 5 minutesలో అని వినిపిస్తుంది పాప కేకలు అయితే. ఇంకా మళ్ళీ లేచి ఇంక ఇవన్నీ చూసుకోవాలి. మా అయ్యాన్ని ఒకసారి పడుకుంటే ఒక 1 hour 1.5 hour వాడు డీప్ స్లీప్లు ఉంటారు. కాకపోతే ఇంక పాపనైతే అస్సలే అట్లా ఉండదు అన్నట్టు. ఈడనైతే ఆడుకుంటుంది. డ్రెస్ అయితే మంచిగా సెట్ అయింది పాపకైతే, మస్తు క్యూట్గా అనిపిస్తుండే. ఆ రోజైతే సండే రోజు అయితే వీడియోలు పెడితే కూడా మస్తు క్యూట్ కామెంట్స్ వచ్చినాయి. అంటే మంచిగా సెట్ అయింది అన్నట్టు. బాయ్ డ్రెస్ బాగుంది పాపకు అని చెప్పేసి. ఇక్కడ మధ్యాహ్నం కొంచెమే తిన్నది పాప, అందుకని చెప్పేసి మళ్ళీ ఉగ్గు అయితే పెట్టిన నేను. ఉగ్గు పెట్టి ఇంకా మీకైతే తినిపించేద్దామని చెప్పేసి కొంచెం తింటేనే మంచిగా అటు ఇటు తిప్పుకొనైనా కొంచెం తినిపిస్తున్నా. బక్కగా అయిపోయింది వీడియోలలో, కొంచెం మీకు ఇట్లా లావుగా కనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే కొంచెం బాగా చిక్కిపోయింది అన్నట్టు. తింటలే సరిగ్గా. మళ్ళీ ఆట ఎక్కువ ఫ్రెండ్స్, ఎట్లా ఆడుతుంది ఇంకా ఒక్క నిమిషం కూడా ఆగది. అటు ఇటు తిరుగుడు, మళ్ళీ నిల్చునుడు, పడడం అయితే ఇంకా ఇట్లా చూస్తేనే ఇంకా ఉరుక్కుంటూనే పోతూనే ఉంటామో పడిపోతుంది, ఇంకా ఉరుక్కుంటూనే పోతామో పడిపోతుంది అన్నట్టు. ఇట్లుంటుంది కూర్చులేదు అయితే. ఈవినింగ్ అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. మా ఆయన కూడా లేచిండు అన్నట్టు. ఇక కిందికి వెళ్ళి చెట్లకైతే వాటర్ పట్టేసి వద్దామని అంటే ఇంక పోయినాము. వాటర్ పట్టేసి ఫోన్ అయితే తీసుకోపోలేదు. ఇక వాళ్ళని కొంచెం సేపు కింద ఆడిపించుకొచ్చి మళ్ళీ నైట్ అయితే ఇద్దరిని మళ్ళీ ఫ్రెష్ అప్ చేయాలి. ఇక్కడ ఆయన అయితే ఆడుకుంటున్నాడు. నేను ఆడుకుంటా మమ్మీ అని చెప్తే ఇంకా ఇవి ఫ్లాష్ కార్డ్స్ ఇంకా ఈ ఫజిల్స్ అన్నీ కూడా నేను ఆయన చిన్నగా ఉన్నప్పుడే తీసుకున్నా. వానికి అప్పుడు అన్నీ పెట్టేటోడు ఫ్రెండ్స్. ఇక మాటలు రాకముందే ఇవన్నీ ఇట్లా ఐడెంటిఫై చేసి అన్నీ పెట్టేటోడు. ఇక్కడ పాపకైతే ఫ్రెష్ అప్ అయితే చేసేసిన. ఈ ఇద్దరు ఆడుకుంటున్నారు. ఈ అయ్యాన్ని కొంచెం ఆడడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేపించేసి తినిపించి అయితే పడుకోబెడతా అన్నట్టు. ఈ నెక్స్ట్ డే ఇక మార్నింగ్ స్కూల్కి అయితే రెడీ చేసి పంపిస్తున్నా అన్నట్టు. మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఏంది నెగిటివ్గా పెట్టే వాళ్ళ గురించి అంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి అయితే నేను పట్టించుకోవడం లేదు. మీరందరూ ఎందుకంటే అంత సపోర్ట్ ఇస్తున్నారు పాజిటివ్ కామెంట్స్తోనే. అందుకని చెప్పి ఇంకా నెగిటివ్ కామెంట్ చేసేటోళ్ళకైనా ఎవరికైనా కూడా ఇంకా వాళ్ళనే వదిలేస్తున్నా, వాళ్ళు ఏమైనా అనుకుని ఏమైనా చేసుకొని అని చెప్పేసి. మీరైతే పాజిటివ్గా చూసి మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నెగిటివ్ పీపుల్స్తో అయితే అవసరం లేదు.